దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. నాకే సొంతము నీవెప్పుడు సొంతము, నాకే సొంతము నీవెప్పుడు సొంతము. నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా, నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. పరమరుండి నాకై నీవు దిగి వచ్చావు, జీవజల ఊటగా నా కడుపులో ఉన్నావు. పరమరుండి నాకై నీవు దిగి వచ్చావు, జీవజల ఊటగా నా కడుపులో ఉన్నావు. జీవజల నదిగా ప్రవహించావు, జీవజల నదిగా ప్రవహించావు. నిత్య జీవముగా నన్ను మార్చివేశావు, నిత్య జీవముగా నన్ను మార్చివేశావు. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. నాకై నీవు దిగి వచ్చావు, అగ్ని జ్వాలగా నా వృధిలో ఉన్నావు. పరమరుండి నాకై నీవు దిగి వచ్చావు, అగ్ని జ్వాలగా నా వృధిలో ఉన్నావు. నాలో ఉన్న చేతను దహించి వేశావు, నాలో ఉన్న చేతను దహించి వేశావు. శుద్ధమైన సాక్షిగా నన్ను నిలిపావు, శుద్ధమైన సాక్షిగా నన్ను నిలిపావు. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా.
వచ్చావు. ఆనంద తైలముగా నా తలపై ఉన్నావు. పరమ నుండి నాకై నీవు దిగి వచ్చావు. ఆనంద తైలముగా నా తలపై ఉన్నావు. నా దుఃఖమంతయు తీసివేశావు. నా దుఃఖమంతయు తీసివేశావు. ఎల్లప్పుడూ సంతోషించే భాగ్యమిచ్చావు. ఎల్లప్పుడూ సంతోషించే భాగ్యమిచ్చావు. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. నాకే సొంతము నీవెప్పుడు సొంతము. నాకే సొంతము నీవెప్పుడు సొంతము. నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా. నన్ను విడిచి ఎన్నడూ వెళ్ళలేవయ్యా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవునిలో ఒక్క భాగమా, పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. ఇదిగో నీ ఎదుట ఉన్న తలుపులన్నిటినీ నేను పడగొడుతున్నాను. నీకు తలుపు తెరవడానికి, నీకు అవకాశం ఇవ్వడానికి, నేను నీ దగ్గరికి రావడానికి ఉన్న అడ్డులన్నీ నేను తీసేస్తున్నాను. అభ్యంతరాలన్నీ నేను తొలగిస్తున్నాను. దానికి ఉన్న అవరోధాలన్నీ నెట్టివేస్తున్నాను. ఇవన్నీ క్లియర్ చేసి నిన్ను క్షమించి, నిన్ను కడిగి, నిన్ను శుద్ధీకరించి, నిన్ను పవిత్రపరిచి, నిన్ను క్షమించి అవన్నీ పక్కకు నెట్టేసి నేను నీ కొరకు తలుపులు తెరిచి ఉంచినప్పుడు నీకేం దొరుకుతుంది అంటే అంధకార స్థలములలో నుంచబడిన నిధులు దొరుకుతున్నాయి. రహస్య స్థలాలలో నుంచబడిన మరుగైన ధనం దొరుకుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి దొరికేది ఏంటి అంటే ఏదో పైనది దొరకదు, ఏదో తాత్కాలికమైనది దొరకదు. దేవుని బిడ్డలారా, అది సంపూర్ణంగా అది అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు దొరుకుతాయట. రహస్య స్థలాలలో ఉన్న మరుగైన ధనము దొరుకుతుందట. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అలాగ నీకు ఇవ్వాలని, నీకు చెయ్యాలని నేనేం చేశాను, నీకున్న అడ్డుబండలన్నీ కొట్టేశాను, గోడలన్నీ తీసేశాను, తలుపులన్నీ తొలగించేశాను. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని దేవుడు మనకిస్తున్న అవకాశాన్ని ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదు. ఉదయమే లేవడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుంటాడు, మనతో ముచ్చటించాలనుకుంటాడు. ఆ రోజు మనకొచ్చే శోధన నుండి ఆయనే తప్పించాలి అనుకొని లేవడానికి ఒక అవకాశం ఇస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? తలుపు వేసుకొని కూర్చుంటాం. అందుకని పరమగీతంలో కన్యకైన షూలమ్మితి ఏం చేస్తుంది? తలుపులు వేసుకున్నాను, నేను తీయలేను అంటుంది. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుంచి చూద్దాం. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురారా, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరల దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగు. చూసారా, ఇక్కడ దేవుడు తలుపు తీయమని అడుగుతా ఉంటే షూలమ్మితి ఏం చేస్తూ ఉంది అంటే, సంఘం తలుపు మూసుకున్నాను, ఇప్పుడు నేను రెడీగా లేను, నేను సిద్ధంగా లేను అని చెబుతుందట.
ఇంతలో బద్ధకమంతా వదిలించుకొని తలుపు తీసుకునేటప్పటికి ఏమైపోయాడట ప్రియుడు? వెళ్ళిపోయాడు. బద్ధకమంతా వదిలించుకొని తీయాలనుకుంటుంది. అనేక సార్లు తడతా ఉన్నాడు దేవుడు, అనేక అవకాశాలు ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాలన్నీ ఏం చేస్తుంది? జార విడుచుకుంటుంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనేక అవకాశాలు ఇస్తాడు. అది ఏంటి అంటే దేవుని వాటిని పొందడానికైనా ఒక అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చే అవకాశాన్ని మనం వినియోగించుకునే వారిలాగా ఉండాలి. ఈ రోజున మన కాళ్ళు బలంగా ఉన్నాయి, మన చేతులు చక్కగా ఉన్నాయి, ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నాం. పరుగున వచ్చి ఏం చేయాలి? ప్రభు పాదాల మీద పడాలి. ఒకరోజు మనకి జబ్బు వచ్చి మంచం మీద ఉంటే, ఒకవేళ ఆరాధనకి రావాలనుకున్నా మనం ఏం చేయలేం చెప్పండి? ఆరాధనకి రాలేం. మంచం మీద ఉండి, ఏ జబ్బు వచ్చి ఆసుపత్రిలో ఉండి ఏమైపోయింది? అక్కడ అందరూ ఆరాధిస్తున్నారే, అక్కడ అందరూ కలిసి ఉన్నారే, ప్రభు ఆ స్థలంలో సంచరిస్తున్నారే, దేవుడు పాదాలు అక్కడ ఉన్నాయే. ఇలాగ నువ్వు తలపోసుకోవడమే కానీ నీకు అక్కడ ఏమి లేదు చెప్పండి? అవకాశము లేదు. దేవుడు మనకిచ్చే అవకాశాలను మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అమ్మో, దేవుడు నాకు ఈరోజు ఆయన్ని సేవించడానికి నాకేం చేశాడు? అవకాశం ఇచ్చాడు. ఉపవాసం ఉండడానికి నాకు అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. నేను నిలబడడానికి నాకు అవకాశం ఉంది. ఇలా నేను దేవుని కార్యాన్ని తీసుకోవడానికి, పొందుకోవడానికి, దానిలో నేను జీవించడానికి నాకు ఒక అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను అనుకునే ప్రతి వాళ్ళు అంధకార స్థలముల్లో నిధులు పొందుకుంటారట. దేవునికి స్తోత్రం. రహస్య స్థలాలలో మరుగైన ధనాన్ని పొందుకుంటారట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. బైబిల్లో ఈ అవకాశాన్ని పోగొట్టుకున్న వారు మనకి కనబడుతున్నారు. మొట్టమొదట మనం చూస్తే ఆదికాండములో మనకి ఆదాము అవ్వలు ఏదేనో అవకాశాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు తప్పు చేసిన తరువాత అక్కడ నుండి వారు ఏం చేయబడ్డారు అంటే వెళ్ళగొట్టబడ్డారు. తరువాత ఆ ఏదేను వనానికి ఆ తలుపులు వేయబడ్డాయి. దేవదూతలు అక్కడ కావలి ఉన్నాయి. ఇక లోపల ప్రవేశించడానికి కూడా అయ్యో ఆ పండు తింటాను, అయ్యో ఈ పండు తింటాను, అయ్యో ఆ జీవవృక్ష ఫలాన్ని తింటాను అంటే వీళ్ళకి ఏమున్నాయి? లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది అంటే, అప్పటి వరకు వారు ఏదేన్లో ఉన్నారు, చక్కటి మధురమైన ఫలాలు తింటున్నారు. దేవుని బిడ్డలారా, ఆ అవకాశాన్ని ఎప్పుడైతే వాళ్ళు జార విడుచుకున్నారో మరలా అందులో ప్రవేశించడానికి ఎక్కడా కూడా ద్వారం లేదు. అదంతా కూడా మూసివేయబడినదిగా కనబడతా ఉంది, అదంతా కప్పివేయబడిందిగా కనబడుతుంది. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఏం చేసుకోలేకపోయారు? చేజార్చుకున్నారు. ఈ రోజున ఒక దేవుని బిడ్డగా మనకి ఈ దినాన్న అవకాశం ఉన్నప్పుడే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కన్యకలు ఏం చేస్తూ ఉన్నారట? ఏడుస్తూ ఉన్నారు.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 కన్యకలైతే తలుపు తీయబడినప్పుడు వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది హృదయ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడో నేను భక్తి చేద్దాం, పర్వాలేదు, మళ్ళీ నెల, మళ్ళీ వారం, ఇలాగ శాతాన్ ఏం చేస్తుంది అంటే, నీవు అప్పుడు చేయి భక్తి, ఇప్పుడు చేయి భక్తి అంటూ ఏం చేస్తుంది అంటే, నీ అవకాశాలన్నీ అది మింగేస్తుంది. నీకు ఇవ్వబడిన అవకాశాలు ఈరోజు కాకపోతే మళ్ళా వారం వెళదాంలే, ఈరోజు ఈ పని చూసుకుందాంలే అంటే దేవుని గురించిన అవకాశాలను మూసేస్తుంది. ఈరోజు ఇంత డబ్బు వస్తుంది కదా, ఈరోజు లేకపోతే వీళ్ళను సంతోష పెట్టచ్చు కదా, లేకపోతే ఇది ఇంకొక ఆదివారం అన్నా చేయొచ్చు కదా అని దేవుని కొరకు అవకాశాన్ని మూసివేసుకొని ఆ అవకాశం అనే తలుపుని వాళ్ళు ఆపివేసుకునే వాళ్ళుగా ఉంటారు. ఈ రోజున దేవుని బిడ్డలుగా అందరికీ దేవుడు ఇక్కడ కూర్చున్న వారికి అవకాశం ఇచ్చాడు. అయితే ఆ బుద్ధి లేని కన్యకలు తలుపు వేయబడిన తర్వాత వెళుతున్నారట. చూడండి 10వ వచనం. వారు కొనుపోవచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అప్పుడు అడుగుతున్నారట. అవకాశం అంతా పోయాక, అభిషేకించబడిన దినాల్లో అభిషేకింపబడలేదు, వాక్యం వినే దినాలలో వినలేదు, దేవుడు ఆశీర్వాదాన్ని పొందే దినాల్లో పొందలేదు. తర్వాత వచ్చి ఏం చేస్తున్నారు, మాకు తలుపు తీయని కొడతా ఉంటే వాళ్ళకు ఒక స్వరం వినబడుతుంది, మిమ్మును ఎర్రగానని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చూసారా ఎంత అద్భుతమైన, అంటే ఎంత దారుణమైన చీకట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మనల్ని దేవుడు కోరుకొని ఎన్నుకొని పిలుచుకొని తన చేతుల్లోకి మనల్ని తీసుకొని రక్తంతో కడుగుకొని ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు, వాళ్ళందరికీ పెండ్లి వస్త్రం ఉంది, వాళ్ళందరి దగ్గర దీపాలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, అంటే వాళ్ళు కూడా కోరుకోబడ్డారు, చక్కటి పెండ్లి వస్త్రాన్ని దీపాన్ని కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు నూనె లేని కారణంగా, ఎక్కువ నూనె లేని కారణంగా ఆ అవకాశాన్ని ఏం చేస్తారు, జార విడుచుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి, మీరు ఎవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. ఈ భయంకరమైన మాట ఏ ఒక్కరి చెవిలో వినబడకూడదు. దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించిన దేవుడే నిన్ను ఎరగను అని ఎప్పుడు చెబుతాడు అంటే, నీవు ఆయన ఇచ్చిన అవకాశాలని చేజార్చుకున్నప్పుడు, అనవసరంగా పోగొట్టేసుకుంటున్నప్పుడు, వేస్ట్గా వాటిని వదిలేసుకుంటున్నప్పుడు, దేవుడిచ్చే వాటిని మరలా వారం విందాములే, మరలా వారం ప్రార్థన చేద్దాంలే, లేదు మరలా వారం అభిషేకం పొందుదాంలే, చేతుల చార విడుచుకున్న వాళ్ళు దేవుని బిడ్డలరా, అంధకార స్థలములలో నిధులు, రహస్య స్థలముల్లో మరుగైన ధనం వారికి ఏమవ్వదు, దొరకదు. ఆదామవ్వలు చేజార్చుకున్నప్పుడు ఏం దొరకలేదు వాళ్ళకి, జీవవృక్ష ఫలాలు మరలా తినడానికైనా ఒక అవకాశం దొరకలేదు. ఆ అవకాశం దొరకక వాళ్ళు ఎక్కడున్నారంటే ఏదేను బయట ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేవుని జనాంగంగా దేవుడు అద్భుతమైన దీవెనలు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకనే మలాకి 3:10 అంటాడు, నేను ఆకాశ వాకిళ్ళని విప్పానంటే అక్కడ ఏముంటుంది, పట్టజాలని విస్తారమైన దీవెనలు ఉంటాయి. నా దగ్గర అనేక దీవెనలు ఉన్నాయి, అనేక వరాలు ఉన్నాయి, అనేక ఈవులు ఉన్నాయి, అనేక ఫలాలు ఉన్నాయి. అయితే నీవేం చేయడం లేదు, వాటిని తీసుకోవడానికి ఒక అవకాశాన్ని నీవు ఇవ్వడం లేదు. ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా లేవని దేవుడే వాపోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
ప్రభువా నా తలుపుని తెరుస్తాను అంటే ఎవరు ప్రవేశిస్తారంటున్నాడు ఈ కీర్తనాకారుడు? మహిమ గల దేవుడు ప్రవేశిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటే నీ లోపలికి ఎవరు వస్తారు? మహిమ గల దేవుడు. ఆరాధన చేస్తూ ఉంటే మహిమ గల దేవుడు ప్రవేశిస్తాడు. ఆయన అద్భుతమైన బహుమానాలతో నిన్ను ఎదుర్కొంటాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని నేను చేజార్చుకోనని చెప్పగలిగే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనా టైం వచ్చినప్పుడు మనమందరం కూడా చాలామంది ఆరాధన కోల్పోయారు. అక్కడ దైవజనులు లేరు. మేము కుటుంబంగా ఇక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళం. ఇక్కడ ఎవ్వరూ లేరు. మేము ఆరాధన చేసుకునేవాళ్ళం కొంతసేపు. ఇది లైవ్లోనే కొంతమంది ఏమైంది చూడగలిగారు. ఆ లైవ్ పెట్టుకుని మేము చేసే ఆరాధన, మేమందరం మా కుటుంబం అంతా కలిసి చేసే ఆరాధన లైవ్లో చూడగలిగారు. ఆ మాటలు లైవ్లోనే వినగలిగారు. వాళ్ళు అనేక అవకాశాలు ఆ రోజున చేజారిపోయాయా, అయ్యో మరలా ఈ దినాలు వస్తాయా అన్నంతగా భయపెట్టిన దినాలను మనం చూసాం. కానీ ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఏం చేయాలి? మనము సద్వినియోగం చేసుకోవాలి. మరలా ఏదైనా జరిగితే అప్పటికి ముందే నేనేం చేయాలి? నింపుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈవులు పొందుకోవాలి అనే అద్భుతమైన ఆశ కలిగిన వారు, దేవునికి తలుపులు తెరిచిన వారు నిశ్చయంగా దీవించబడతారు. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు నాకు ఇచ్చే ఒక్క అవకాశాన్ని కూడా నేను చేజార్చుకోనయ్యా అని చెప్పగలవారిగా ఉండాలి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నేను ఏ అవకాశాన్ని కూడా పోగొట్టుకోను, ఏ అవకాశాన్ని నేను చేజార్చుకోను, ఏది నేను వదులుకోవాలనుకోవడం లేదు. అయ్యా, నేను తలుపులు తెరుస్తాను. నీ మహిమ నాలోకి రావాలి. మహిమ గల రాజుగా నువ్వు నాలో ప్రవేశించాలి. హల్లెలూయా. నేను జీవవృక్ష ఫలాలు తినాలి. మరుగైన ధనాన్ని నేను అనుభవించాలి. అంధకార స్థలములలో ఉన్న ధనమంతా నాకు రావాలి. అయ్యా, పెండ్లి కుమారుడా నీతో కలిసి ఉండాలి. అలాంటి అనుభవం, అలాంటి అద్భుతం యేసు నామములో నేను పొందుకొనులాగున నా అవకాశాలను ఎక్కడా కూడా చారవిడుచుకోనయ్యా, ఎక్కడా కూడా చారవిడుచుకోను. నేను నా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటానన్న వాళ్ళందరూ మీ చేయి పైకెత్తి చూపించండి. నేను ప్రార్థన చేస్తాను. ఈ రోజు నుంచి దేవుడిచ్చే ఆ గొప్ప వాటిని పొందడానికి ప్రభువా ప్రతి అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను అని చెప్పండి. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవా, యేసు నామములో నీ బిడ్డలు నీవిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందురుగాక. తలుపులు తెరిచి ఉండగానే సమస్తాన్ని యేసు నామములో పొందుకొందురుగాక. యేసు నామములో పొందుకొందురుగాక. అయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆ మహిమ రావడానికి, అభిషేకము రావడానికి, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ రావడానికి తలుపులు తెరచుకొని ఉందురుగాక. నీ సన్నిధిలో కాచుకొని ఉందురుగాక. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి. నీ అద్భుతాన్ని జరిగించండి. నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి ప్రారంభించబడును. మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుతున్నారా? వాక్యంలో లోతైన మర్మాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఫలభరితమైన సేవ చేయాలనుకుంటున్నారా?
విశ్వాస వీరులై ప్రభువు కొరకు మంచి పోరాటం పోరాడాలని ఆశపడుతున్నారా? అంతర్జాతీయంగా వాడబడుచున్న అనుభవజ్ఞులైన దైవజనులచే బోధించబడతాయి. స్త్రీ పురుషులకు ప్రత్యేకమైన వసతి సదుపాయాలు కల్పించబడును. రిజిస్ట్రేషన్ ఫీజు 2500 రూపాయలు మాత్రమే. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాటవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 and 73. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక మే 9వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 9032227676 మరియు 9032228686. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.